పేతురు యోహానులు విద్య లేని పామరులు అని ఉంది అక్కడ. విద్య లేని పామరుడు మాట్లాడితే 3000 మంది వరుస కట్టి బాప్తిస్మం పొందడం ఏమిటి అంటే, భౌతికమైన విద్య ఒకవేళ పేతుడికి తక్కువగా ఉండిందేమో కానీ మహోన్నతుని విద్యను నేర్పే పరిశుద్ధాత్మ వశుడయ్యాడు. అర్థమైందా? నేను చెబుతున్న దేవుని పనికి మానవ శక్తి, మానవ జ్ఞానం కొంతవరకే పనిచేస్తాయి. దేవుని పనికి మానవ శక్తి, మానవ జ్ఞానం కొంతవరకే పనిచేస్తాయి కానీ ఒరిజినల్గా దేవుని పని జరగాలంటే దేవుని శక్తే దిగి రావాలి. ఈరోజు చాలామంది స్కాలర్స్, మేము బైబిల్ పండితులం, మనగాళ్ళం, మేమింత అని విర్రవీగి బిల్డప్ ఇచ్చే వాళ్ళందరిలో ఎంతవరకు వారి ద్వారా ఆత్మల రక్షణ జరిగిందో, దేవుని సేవ జరిగిందో మీరు అంచనా వేయొచ్చు. వాళ్ళు సాధించినవన్నీ, వాళ్ళు చదివిన సతుకులన్నీ కూడా ఎచ్చులు పట్టడానికి తప్ప ఆత్మల సంపాదన కోసం పనికిరాలా. పచ్చిగా చెప్తున్నా. వాడు చెప్పుకొని బిల్డప్ ఇచ్చుకోవడానికి నేను ఇన్ని పొందాను, అన్ని పొందాను, ఈ టెక్కు చేశాను, ఆ టెక్కు చేశాను, ఇది టక్ వేసుకొని టెక్కు బిల్డప్ ఇవ్వటం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. ఒక ఆయన చెప్పాడు 6వ తరగతి 3 సార్లు తప్పానని. 6వ తరగతి 3 సార్లు తప్పినోడి చేత లక్షల మందిని రక్షణలో నడిపించాడు. ఇప్పుడు ఆశ్చర్యం కాదు, ఈడేవో పెద్ద పెద్ద నేను పండితుడిని, నేను అంతా ఇంత అని చెప్పి ఎచ్చులు పడి చెప్తున్నాడు. ఎంతమందిని రక్షించారంటే ఏం లేదు. ఎన్ని జీవితాలు కట్టేవారంటే ఏం లేదు. ఎన్ని ఆత్మలు ప్రభావితమైందంటే ఏం లేదు. ఎందుకంటే వీడి దగ్గర ఉంటే వాక్చాతుర్యం ఉండొచ్చేమో, చెప్పుకోవటానికి డిగ్రీలు ఉండొచ్చేమో, లేకపోతే టెక్కులు ఉండొచ్చేమో, కానీ దేవుని శక్తి, దేవుడు అనుగ్రహించే వాక్శక్తి లేకపోతే నీ వలన పని జరగదు సోదరా, పని జరగదు సోదరి, పని జరగదు. అందుకే ఎచ్చులొద్దు. నీ చదువు బిల్డప్పులు ఎవరు ఇచ్చినా సరే, మంచిగా చదివావా, లోక సంబంధమైన చదువు చదివావా, అలాగే థియాలజీ స్టడీ చేసావా, నువ్వు థియాలజీ చేసినా, ఏంజియాలజీ చేసినా, డీమనాలజీ చేసినా, నువ్వు ఏ ఆలజీ చేసినా, పరిశుద్ధాత్మ నీ మీద పని చేయకపోతే నీ ఆలోచనలన్నీ పనికిరావు. అందుకే ఎన్ని ఆలోచనలు చేసినా పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చి బైబిల్ మనకు గ్రహింపు కలిగించకపోతే బైబిల్ అర్థం కాదని భక్తులు చెప్పారు.